హే, తను గణేష్ కదా? అవును, అంత చదువుకొని ఫార్మింగ్ చేస్తున్నాడేంటి? పద అడుగుదాం. ఇంక 2 బస్తాలు సరిపోతాయి అనుకుంటా. నానా క్యారేజ్ ఏం తేమాకలే, నేనే వచ్చేస్తాను. హే విజయ, మీరా? చాలా రోజుల తర్వాత చూసాను, ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం గానీ నువ్వేంటి ఇంత చదువుకొని ఇలా పొలం పనులు? నీకు ఇన్ఫోసిస్ లో జాబ్ కూడా వచ్చింది కదా, మరేంటి ఇలాగా? అవును గానీ ఫార్మింగ్ అంటే బాగా ఇష్టం, అందుకే ఈ పని. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫార్మింగ్ అంటే ఇష్టం ఉన్నప్పుడు అంత డబ్బులు తగిలేసి ఇంత చదువుకోవడం ఎందుకు? హాయిగా ఏసీలో కాలు మీద కాలు వేసుకుని జీతం తీసుకోక ఎందుకు ఈ కష్టం? ఏంటి, ఫార్మింగ్ చేస్తే చదువుకోకూడదా? చదువు జ్ఞానం కోసం, ప్రొఫెషన్ కోసం కాదు కదా. నిజమే, ఈ రోజుల్లో ఏ పని చేసినా జీతం వచ్చింది, కానీ డబ్బు సంపాదిస్తూ పక్కనోడు కడుపు నింపుతున్నాం అన్న సాటిస్ఫాక్షన్ ఓన్లీ ఫార్మింగ్ లోనే వస్తుంది. ఒకళ్ళ కాళ్ళ కింద పనిచేస్తూ 1,00,000 సంపాదించే కన్నా మన కాళ్ళ మీద మనం నించొని రూపాయి సంపాదిస్తే చాలు.